ఆడవాళ్ళంటేనే ఆడవాళ్ళని. ఏడేం పనే నీకు? రెచ్చిపోకు. బూత్ తిట్టిందా? ఒక్కళ్ళని అడిగేస్తున్నారు ఆవిడ. నేనేమంటానంటే అసలు మీరు గొప్ప కాదో మీకే తెలియనప్పుడు మీరు అందరినీ అడుగుతున్నప్పుడు ఇంకా ఇంక మీరు గొప్ప కాదో ముందు మీకే తెలియనప్పుడు అవతల వాళ్ళు ఏం చెప్తారు? సరే జస్ట్ కిడింగ్ అనుకోండి. విష్ణు గారు. సార్ మీరు ఈ మధ్య వరుసపెట్టి సక్సెస్లు కొడుతున్నారు. అయితే మీలో ఒక నటుడు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చూపించాలి అన్న తపన మీకు ఎప్పుడు ఉంటుంది? గతంలో కూడా మీరు చాలా ప్రయోగాలు చేశారు. ఇంతకుముందు నేను ఓసారి కూడా అడిగాను మిమ్మల్ని. అవును సార్, అవును. లైన్లో సక్సెస్లు వస్తున్నప్పుడు మళ్ళీ ఇది ఒక ప్రయోగం అనుకోవాలా, లేకపోతే పూర్తి ఎంటర్టైన్మెంట్ అనుకోవాలా? 100% ఎప్పుడు ప్రయత్నించినా మంచి కథ దొరికితే చేద్దామనే ఉద్దేశం అండి ఎప్పుడు కూడా. కానీ అస్తమానం మనకు అది దొరకదు, ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు పాయింట్ నచ్చిన ఎగ్జైట్ అయి చేసేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక కంప్లీట్ కథ, గొప్ప కథ, కొత్త కథ దొరకటం అనేది చాలా అరుదు. నాకు లక్కీగా దొరుకుతున్నాయండి అలాగా. సో నేను నా ప్రాధాన్యత అయితే ముందు కథకే ఇస్తా, తర్వాత మిగతాయన్నీ. మీ ట్రైలర్ మాత్రం దుమ్ము లేచిపోయింది. థ్యాంక్ ఈ మధ్య రోజులో ఈ టీజర్ ఓకే టీజర్ ఈ మధ్య రోజుల్లో వచ్చిన సినిమా ట్రైలర్స్ ఎన్నిటి మీదో చాలా ఎక్స్ట్రాడినరీగా, ఎన్గ్రాసింగ్గా, క్యాప్టివేటింగ్గా, క్యాప్చరింగ్గా ఉంది మీ ట్రైలర్. దీనికి తగ్గట్టుగా అంటే ఒక 2-2.5 నిమిషాల్లో కట్ చేసే టీజర్ని మొత్తం ఒక 2.5 గంటలు 3 గంటలు సినిమా కట్ చేసేటప్పుడు దాని ఇలాంగేషన్లో కానీ అది కంప్లీట్గా ఇలాస్టిసిటీ అన్నది చాలా కష్టం, దాన్ని మెయింటైన్ చేయడం అన్నది. అది ఈ సినిమా ఎట్లా ఉంటుందా ఆ టెంపో? సో ఇప్పుడు ఇది 2 నిమిషాల్లో కుదించామని నేను చెప్పట్లేదు. 2 నిమిషాల్లో ఏది చూపించగలం అది మాత్రమే చూపించాం. అంటే యూ కెన్ ఇమాజిన్ ఇంకా దీని చుట్టూ చాలా హెవీ కంటెంట్ ఉంది. సో మేము ముద్దుగా ధైర్యంగా ఈసారి కింగ్ ఆఫ్ కంటెంట్ అని శ్రీ విష్ణు గారికి పెట్టుకున్నాం. బికాజ్ హీ ఈజ్ దట్. సో ఇంత కంటెంట్ని ఒక ఆయన ఒప్పుకొని ఇన్ని పాత్రలు చేసి ఆ కంటెంట్ని మళ్ళీ మిస్ అవ్వకుండా జస్ట్ హీరోయిజం ఒకటే కాకుండా ఇవన్నీ చెప్పగలిగే విషయం ఇందులో అయితే ఉంది. సో 2 మినిట్స్లో కుదించి చెప్పలేదు, 2 మినిట్స్లో ఏది చెప్పగలం అది మాత్రం చెప్పాం. శ్రీ విష్ణు గారు ఇప్పుడు నార్మల్గా మీరు చాలా కష్టపడుతున్నారు, మంచి కంటెంట్ తీసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్లు కూడా మీకు వస్తున్నాయి కాబట్టి ప్రొడ్యూసర్లు మీ దగ్గరికి వస్తున్నారు. కానీ ఈ సినిమాతో మీరు స్వాగ్ అనే సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టగలను నేను అనే నమ్మకం మీకు ఉన్నదా సార్? బిగ్గెస్ట్ హిట్ ఊరికే జనరల్ సక్సెస్లు, జనరల్ హిట్స్ కాదు. అంటే ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ట్యాగ్ మేము అచ్చ తెలుగు సినిమా అని పెట్టామండి. అది సక్సెస్ అంటే ఏంటంటే ఇదిరా తెలుగు సినిమా అని మిగతా భాషలన్నీ చెప్పుకునే కంటెంట్ అయితే ఉంది. ఖచ్చితంగా మన తెలుగులోనే కాదు ప్రతి లాంగ్వేజ్లో, అంటే ఇది మేము తెలుగులోనే చేసాం, ప్రతి వాళ్ళు ఒకసారి తొంగు చూస్తారనమాట. అమ్మని అంటే తెలుగులో అంటే ఈ సినిమా చూసే కూడా ఆశ్చర్యపోతారు, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అటువంటి కంటెంట్ ఉంది. అది కొత్త కంటెంట్, వెరైటీ కంటెంట్ ఎప్పుడు చేసినా తెలుగు ఆడియన్స్ మనకి హిట్ ఇస్తారు, అది డౌట్ లేదు దాంట్లో. హిట్ కంటే కూడా కీర్తి అనేది చాలా గొప్పగా వస్తుంది ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరికీ. అట్ ద సేమ్ టైం తెలుగు వాళ్ళు కానీ గట్టిగా ఫీల్. అంటే ఇప్పుడు పీపుల్స్ మీడియా అన్నదానికి ఒక రికగ్నిషన్, ఒక ఫేమ్ అండ్ నేమ్ ఉన్నాయి. దీనిలోని ఇప్పుడు మీరు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ట్రావెల్ చేసి ఉంటారు ఈ స్క్రిప్ట్తో. షూటింగ్ ముందు కూడా ఒక సినిమా మేము రాజరాజా చేసాం. కాదు ఆయనతో కాదు, ఈ కథతో మాట్లాడు. ఈ కథతో ఒక 2 ఏళ్ళనే ట్రావెల్ చేసి ఉంటారు, బిట్ దాన్ని ఎంజాయ్ చేసి ఉంటారు. మీకు యూ మస్ట్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ టు సే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద బుల్ సై అనే ఒక కాన్ఫిడెన్స్ మీ మాటల్లో. మీరు ఊరికే లౌక్యంగా చెప్పారు ఇందాక సమాధానం. ఐ వాంట్ ఎ కాంక్రీట్ ఆన్సర్. మీరు ఇంత కష్టపడి చేశారు. డెఫినెట్గా ఈ సినిమా చూసిన ఎవరికన్నా సరే దిమ్మ తిరిగిపోతుంది. అక్కడ వరకు అయితే గ్యారంటీ చెప్పగలుగుతాను. అండ్ పీపుల్స్ మీడియాలో పీపుల్స్ కోసం చేసిన సినిమా ఇది. సో ఇది పీపుల్స్ కంటెంట్, ఇది మనందరి కంటెంటే. సో ఖచ్చితంగా ఇది అంటే మరీ మనం అలా చెప్పేసుకోకూడదేమో, కానీ ఇది మన తెలుగుని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి మనం చెప్పుకోవచ్చు. మన దగ్గర కూడా ఇంత దమ్ముండే కథలు రాసి కథకులు ఉన్నారు అని ఒకసారి ప్రూవ్ చేసే సినిమా ఇది. దీన్ని
హిట్ చేస్తారా లేకపోతే ప్రపంచంకి అందరికీ చూపిస్తారా అనేది మీ మీడియా చేతిలోనే పెట్టేస్తున్నాం. మీరు ఎంత సపోర్ట్ చేసి కంటెంట్ నచ్చితే ఎంత సపోర్ట్ చేసి ఎక్కడి దాకా తీసుకెళ్తారో దానికి మేము రెడీగా ఉన్నాం అంతేనా. యాక్చువల్లీ మేకప్కి సంబంధించి అయితే కంపల్సరీ మాట్లాడాలి. మీ మేకప్కి 4 hours పడుతుంది. ఆర్టిస్ట్ ఎవరో రసీద్ గారు అని చేశారని తెలిసింది. ఏంటి ఆ గెటప్ గురించి? అంటే గెటప్లు మీరు చూసిన భవభూతి గెటప్ ఒకటి, అయాది గెటప్, దానికి ఆ 4 hours పట్టిదండి. అది 4 hours కూర్చొని వేయించుకోవటం మార్నింగ్ బాగానే ఉండేది. తీసేటప్పుడు మాత్రం 2 hours పట్టేది. డైరెక్ట్ ఆల్కహాల్ వేసి చేపను రాయిపోయి తోయినట్టు తోమేసేవారు. నాది కొంచెం మరీ ఇలా చెప్పేయకూడదేమో, సెన్సిటివ్ స్కిన్. మేకప్ కూడా నాకు పెద్దగా ఎప్పుడు ఇదవ్వదు. దాని ఎఫెక్ట్ ఇంకా ప్రాబ్లం. అందుకే ఇవి కూడా పెట్టుకున్నా. అయ్యాక మీకు చూపిస్తా. ఎఫెక్ట్స్ ఉన్నాయి, బట్ అదంతా కూడా ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత చూసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది చాలా చిన్న విషయం అయిపోయింది. ఆ గెటప్ కానీ సో అంటే మీకు మేకప్కి సంబంధించి లేడీస్కి ఎక్కువ వేస్తారు, ఒక 3-4 hours రెడీ అవుతారు ఇట్లా అన్నారు కదా, మీరు 4 hours అంటే పెయిన్ అనిపించిందా? పెయిన్ కంటే కూడా ఆడాళ్ళ విషయంలో గ్రేట్ అనిపించింది. అంటే ఇప్పటి వరకు యాంకర్ చాలా సార్లు అడిగింది ఎవరు గ్రేట్ అని చెప్పి, మేకప్ విషయంలో గ్రేట్ అన్నది ఇచ్చారా? డెఫినెట్గా గ్రేట్ అండి. ఓపిక మిగతా విషయాల్లో ఆడవాళ్ళు మిగతా విషయాలు కూడా గ్రేట్ కాదని అంటలేదు. మేకప్ విషయంలో మాత్రం చాలా గ్రేట్. అందుకే మేము మగాళ్ళు ఎవరు వేసుకోరు చూడండి, ఓపిక ఉండదు. ఆడవాళ్ళు మాత్రం ఎక్కడికన్నా వెళ్దాం అంటే 3 గంటల ముందే కూర్చొని వేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఓపిక ఎక్కువ. మీరు భూదేవులు కదా, మీకు ఓపిక ఎక్కువ.